స్టేట్మెంట్లు ఇచ్చినాక అంటే మీ లోపాయకారి ఒప్పందాలు అర్థమైతలేవా? యా ప్లీజ్ ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ పాయింట్ కి సబ్మిషన్ ఉందంటూ ఉపేందర్ గారు మీ సబ్మిషన్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు మన మిత్రుడు చెప్తూ పోరాటాల గడ్డ 1200 మంది అమరులైర్రు సాధించడము తెలంగాణ ఓకే మంచిదే. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము పోరాటాలు చేయలే. పోరాటాలు చేసింది మేము, త్యాగాలు చేసింది మేము, జైల్లో ఎట్లా మాట్లాడతారు ఉపేందర్ గారు? పోరాటం నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు భాయ్. ఆ రోజు ఇంతమంది డిలే చేయటం వల్ల నువ్వు ప్రాపర్ టైంలో ఇచ్చుంటే ఇదంతా జరగపోవు. నువ్వు ఆ డిలే చేయటం వల్లనే కదా 1200 మంది అమరుల త్యాగాలకి కారణమైంది అనేది కదా. అదేవిధంగా 2 రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమంలో సరైనటువంటి పాత్ర పోషించకపోవడం. సరేలే, ఇద్దరితో వచ్చింది. ఏం మాట్లాడతారండి? మేము లేకపోతే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని చెప్పి మాట్లాడిండు. ఎప్పుడు కాళ్ళు మొక్కిండు. ఇంకేం మాట్లాడతారు? సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు, సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అన్నాడు. కేసీఆర్ కు నాలుగేకు నరం లేనట్టు మాట్లాడితే ఎట్లా? మీరు కూడా అది కాదు. తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తోటే, మీతో కాదు, కేసీఆర్ తోటి రాలే. అది ఒకటి మాట్లాడుకోండి. నేను మాట్లాడినాక ఉద్యమం చేయాలి అందరు కలిసి జేఏసీ ఏర్పాటు రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఉపేందర్ గారు మీరు పాయింట్ చెప్పండి, నేను ఉమెన్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేనేమంటున్నా అంటే కలికాలం అంటే ఇదే. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేని ఇద్దరు వచ్చేసి ఇలా టీవీలో పోరాటం చేసిన ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం లేదు. తెలంగాణ ఉద్యమం కూడా నరేంద్ర మోడీ మాట్లాడిండు, వెంకయ్య నాయుడు వ్యతిరేకించిండు, లాల్ కృష్ణ అద్వాని వ్యతిరేకించిండు. వాళ్ళు కూడా తెలంగాణకి వాళ్ళు ఫండ్స్ సరిగా ఇవ్వట్లేదండి. గుజరాత్ కి తెలంగాణకి కావాల్సినటువంటి వాటా ఏదైతే పూర్తి కావాలంటే ఇలా గ్రామీణంలో ఎలక్షన్స్ జరగాలంటే 2 సంవత్సరాలు ఇవ్వాలా. వాళ్ళు దాన్ని పెండింగ్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. కేవలం రాజకీయాల కొరకు మంచి అవకాశం చూసుకొని పెట్టాలని చెప్పేసి ఇన్ని రోజులు చేయడం వల్ల సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈ రోజు వెనుకకు పోయినాయి. బీసీలకు అన్యాయం జరిగింది. 2 సంవత్సరాల కింద బీసీలకు 40% అంటే ఎంతో మంది సర్పంచులు అయ్యే వాళ్ళు. వాళ్ళని కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. చేసింది ఏంటంటే ఈ రోజు గతంలో 23% ఉన్న రిజర్వేషన్ ని 17% కుదించి ఇలా బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ. బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు నోరు తెరవని కిషన్ రెడ్డి, నోరు తెరవని బండి సంజయ్, ఈ రామరెడ్డి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్ల ముందుకు వచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ ప్రధానమంత్రిని మాట్లాడటానికి ఏమాత్రం కూడా వాళ్ళకి రైట్స్ లేవని నేను చెప్తా ఉన్నా. తెలంగాణ జనం గురించి, తెలంగాణ జీవితంలో ముఖ్యమంత్రి మాట్లాడటానికి వాళ్ళ 0% ఆ 4 మోకాలు భారతీయ జనతా పార్టీలో తీసి వాళ్ళని గవర్నర్లను ఎక్కడో ఈ రాష్ట్రంలో లేకుండా పడేస్తే తప్ప ముఖ్యమంత్రికి కానీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదండి. ఉపేందర్ గారు ఆగండి. ఎస్ నోమన్ గారు, సో నార్మల్ గా చూస్తే సరే ఇందాక మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ ఇవ్వండి. అండ్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే గ్రామ స్థాయిలో బేరీస్ చేసుకున్నా కూడా రుణమాఫీ ఒకటి అంశం వస్తుంది, అండ్ గృహ హామీలు ఒకటి వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా గ్రామ స్థాయిలో మీరు మీ లోకల్ ఓటింగ్ పైన ఎంత మేర ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వీటికి సంబంధించి మీరు మాట్లాడాల్సింది పోయి అభివృద్ధి శూన్యం అవుతుంది అని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం, ఈ అన్నిటికీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ రెండు కళ్ళగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన జరుగుతున్నది. నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఊర్లలో మీరు పోయి ఒక్కసారి చూడండి. నేను ఒకవేళ అబద్ధం చెప్తే మిత్రులు రామరెడ్డి గారు, పెద్దలు ఉపేంద్ర గారు నన్ను ఆపే, ఆగండి స్వామి, నేనేమంటున్నాను